ఈరోజు నేను మా అమ్మ డాడీ మేమందరం కలిసి ఏలూరు దగ్గరగా ఉన్న రాట్నాలగుంట అంటే రాట్నాల అమ్మవారి గుడికి వెళ్ళాము. అసలు చాలా అంటే చాలా పెద్దగా చేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ డెవలప్ అయిన తర్వాత ఇదే వెళ్ళటం. నేను వెళ్ళినప్పుడు చిన్న పాకలో ఉండేది. ఇప్పుడు చాలా 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 బాగుంది గుడి అయితే మాత్రం. ఇంకా మా పెద్దోడు చిన్నోడైతే చాలా ఎంజాయ్ చేశారు. మా పెద్దోడైతే ఇక చూసారా ఆ సింహం మీద కూర్చొని ఇంకా అసలు ఎక్కడ నిలబడలేదు, అలా తిరుగుతానే పరిగెడుతూ ఆ రైలింగ్ ఎక్కుతూ అది ఎక్కుతూ అలా ఇలా ఆడలేదండి బాబు. చాలా చాలా అల్లరి చేసేసాడు అక్కడ. దొరికిందే చదువు అన్నట్టు నేను ఆడితో రీల్ కూడా తయారు చేసేసాను. హలో గురు ప్రేమ కోసమే రోయ్ అని పాటకి ఆడి చేత బాగా చేయించాను. చూసారా కట్టడం కూడా ఎంత బాగుందో. ఈ గుడి అమ్మవారు కూడా చాలా అంటే చాలా కళగా ఉన్నారు. అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. చూసారా చెప్పానా ఇలా ఎక్కేసి అందరూ బాబోయ్ పడిపోతా బాబు బాబు అని అడగడమే. అక్కడ వాళ్ళు అందరూ చాలా తక్కువ మందే ఉన్నారు. నిన్నటి వరకు అక్కడ జాతర జరిగింది, నిన్నటితో అయిపోయింది. అందుకని పిల్లలతో కదా అని అయిన తర్వాత ఈరోజు వెళ్ళాం. మా అమ్మ దర్శనం చేసుకొని వస్తుంది. గుడి అయితే మటుకు నాకు చాలా నచ్చిందండి. ముడుపులు కట్టడానికి కూడా ఉంది. మన కోరికలు తీర్చే అమ్మ ఈ అమ్మ. మా పెద్దోడు ఇంకా మా చిన్నోడు కూడా చాలా అక్కడికి బయటకు వస్తే తిండి తిప్పలక్కర్లేదు, అలా అన్ని దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. అమ్మవారిని చూతురు కానీ మీరు కూడా. మా అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ లాఫ్ అది. చూసారా మా పెద్దోడు వాళ్ళ డాడీ ఉంటే వీడెనకాలే తిరుగుతాడు ఎక్కడ పడిపోతాడని. నేను పట్టించుకోనని ఆయనే చూసుకుంటూ ఉంటారు. పాపం నా డెలివరీ గురించి నేను రావటం వల్ల కొంచెం వాళ్ళ డాడీని బాగా మిస్ అవుతున్నాడు బాగా. ఇదిగోండి వాళ్ళ చిన్న మామ ఒళ్ళో కూర్చొని వాడు సోది చెప్తుంటే ఆ సోది వింటున్నాడు వీడు కూడా. చూసారా ఎలా చూస్తున్నాడో. బొట్లు పెట్టేశారు మా డాడీ ఆడికి ముఖం అంతా. కాకపోతే మీరు దండం పెట్టుకోండి. అమ్మవారి ప్రసాదం తొక్కుడు లడ్డు మా వాడు తిన్నాడు. ఇంకోటి చూసారా వాడు తినేస్తాడంట. లడ్డు లడ్డు లాగేసుకున్నాడు. అసలు వాడు మా తమ్ముడు ఆల్రెడీ తినిపించాడు వాడికి, మళ్ళీ లడ్డు లడ్డు కావాలని లాగేసుకున్నాడు. ఇవ్వడంట చూసారా. అదిగోండి అంతా ఆడికి. ఇదిగోండి మా వాడు పోజు, మా అమ్మ పోజు, నా పోజు, సింగిల్ పోజు, ఫ్యామిలీ పోజు.